హెచ్సిజి అంటే ఏంటి అంటే హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోపిన్. సో ఈ హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోపిన్ అనేది ఏంటి అంటే ఎప్పుడు మన బాడీలోకి వస్తుంది అంటే ప్రెగ్నెన్సీ అనేది బాడీలో, దీన్నే మనం ప్రెగ్నెన్సీ హార్మోన్ అని కూడా అంటాం. సో ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది కొంచెం ఎక్కువ శాతంలోకి వెళ్ళి ఆల్మోస్ట్ 8 to 9 వీక్స్ తర్వాత ప్లేటు స్టేజ్కి వెళ్తుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి తప్పనిసరిగా ఈ హార్మోన్ టెస్ట్ అనేది చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే మీరు మిస్డ్ పీరియడ్స్ అవుతుందో, అంటే ప్రెగ్నెన్సీ అంటే మీకు పీరియడ్ లాస్ట్ మంత్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ 20th జూన్లో వచ్చింది అనుకోండి, ఈ మంత్ 20th జులైకి కూడా ఇంకా మీకు రాలేదు అంటే మీకు 28 days సైకిల్ 30 మీకు రావాల్సిన టైం కన్నా ఒక 2-3 రోజులు కనుక ఇంకా మిస్ అయ్యింది పీరియడ్ అని అంటే వెంటనే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అంటే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మనకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అన్నది మాత్రమే తెలుస్తుంది. కన్ఫర్మేషన్కి మాత్రం తప్పనిసరిగా మీరు అల్ట్రాసౌండ్కి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. నేను ముందుగానే చెప్పినట్టు ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ అనేది చాలా ఎంటిటీస్లో మనకు కనిపిస్తుంది. అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది, బయోకెమికల్ ప్రెగ్నెన్సీలో కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది, పోతే నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది ఉండదు. అబార్షన్స్ లో కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది 3 వారాల వరకు కూడా పాజిటివ్ ఉంటుంది.